ప్రభుత్వాలతో సమాంతరంగా సామాజిక సేవలు అందించే సామర్థ్యం ఒక్క స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే ఉన్నాయి అని అనేక దేశాల్లో ప్రభుత్వాలకు సమాంతరంగా సేవలు అందించే ఘనత ఎన్జీఓలదేనని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ ఎన్జీఓల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రగతిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర గురించి సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి శాసపు జోగినాయుడు వివరించారు. అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గాదెల ఇందిరా ప్రసాద్, బివి రవిశంకర్, పీజీ గుప్తాలు మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావించి ఆరోగ్య సమాజ నిర్మాణానికి బాటలు వేసే అవకాశం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలకు దక్కుతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వేతర సంస్థల కీలక కృషిని గుర్తించి సముచిత రీతిలో గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జీఓల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం 2014 నుండి వస్తుంది అని అన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి మరవరాదని వారు అన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఇదోతికంగా కృషి చేస్తున్న సంస్థల సేవలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, గోర్ల వాసుదేవరావు, సోపేటి కొండలరావు, సుగంధం సంజీవరావు, ఎం మల్లిబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ కలిసికట్టుగా రావాలి అని కోరారు. అంటే రిజిస్టర్డ్ కానివి ఇంకా చాలా ఉంటాయి. అటువంటి ప్రభుత్వానికి సమాంతరంగా ఇప్పుడు అన్న చెప్పినట్లు ప్రభుత్వానికి సమాంతరంగా ఈ ఆర్గనైజేషన్స్ రన్ అవ్వటం వల్ల చాలా సంక్షేమ పథకాలు కానీ చాలా సేవా కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు వెళ్తున్నాయి. అటువంటి ఎన్జిఓస్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎన్జిఓ మీన్స్ ఏంటంటే మనం ప్రభుత్వాలు ధీటుగా మనం యాక్టివిటీస్ చేస్తున్నాం. సమ్మర్ వస్తుంది, గతంలో మనం చేసిన కార్యక్రమం జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు చెందింది. మనం మధ్య పంపిణీ కానివ్వండి, అదే తరహాలో ప్రభుత్వాలతో పాటు మనం కూడా అనేక యాక్టివిటీస్ స్వచ్ఛమైన ప్రాజెక్టునేమి, ఇతరత్ర పేదవాళ్ళు ఆదుకునే తత్వం కానీ, దేశ నాయకులతో యొక్క చరిత్రని తెలియజేయడానికి వాళ్ళ దినోత్సవం అయితేనేమి, వాకర్స్ ఇంటర్నేషనల్ మోటివ్లో ఏవైతే చెప్పారో అవి కాకుండా మనం అనేక సబ్జెక్టు యాడ్ చేసి ఇవాళ శ్రీకాకుళంలో మన మిత్రులందరూ తాలూకు సహాయ సహకారంతో మనందరూ సభ్యుల తాలూకు సమిష్టి కృషితో స్టార్ వాకర్స్లో అనేక యాక్టివిటీస్ చేస్తుంది. ఈరోజు ఎన్జిఓ డే కాబట్టి మనం ప్రభుత్వ మెకానిజం ఎంత ఉందో దేశవ్యాప్తంగా ఎన్జిఓలు కూడా అదే తరహాలో వాళ్ళ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ట్రైబల్ ఏరియా తీసుకుంటే ఇవాళ ప్రభుత్వం చేయడానికి పనులు ఎన్జిఓస్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవరి కారణంలోకి అవును ఎన్జిఓస్ వెళ్తుంది. మీరు ఒకసారి చూసుకుంటే గుమ్మలక్ష్మణంలో కానీ, అరకులో కానీ, సీతంపేట ఇప్పుడైతే డెవలప్ అయిపోయి కొండలాగా పనిచేసినప్పుడు గుమ్మలో 89, 80, 90లో చూస్తే ఏజెన్సీ కుగ్రామాల కష్టం. మనం పల్లెల్లో మెడికల్ క్యాంప్ పెట్టాం. స్టార్ వాకర్స్ ప్రాంతంలో ఆ మెడికల్ క్యాంప్ చూస్తే 17 గ్రామాలు దిగారు. వాళ్ళకి మెడికల్ క్యాంపు, బట్టలు, భోజన కార్యక్రమం పెడుతూ మనం ఆశ్చర్యపోయాం. కొండకోనలో దిగుతున్నప్పుడు అదే తరహాలో ఆ కారణాల్లో దిగి రారా పనుల మీద ఉంటారు. వాళ్ళకి సంపూర్ణమైన ఇల్లు ఇచ్చినా ఆస్తి ఇచ్చిన అవసరం లేదు. అలాంటి ప్రాంతాల్లో అనేక సామాజిక సేవా సంస్థలు చేస్తూ కార్యక్రమాల్లో ముందుకు పోతున్నటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో శ్రీకాకుళం నగరంలో ఉండే స్టార్ వాకర్స్ క్లబ్ కూడా ఇతోధికంగా పాత్ర పోషణను చెప్పడానికి మనం గర్వపడాలి. ఈ గర్వానికి కారణం మన అందరితో సభ్యులు కృషి అని చెప్తూ ఈ ఎన్జిఓ డే జరుపుకుంటుంది. తన సందర్భంగా మన ఆదివారం, ఈ వస్తున్న ఆదివారం నాడు స్టార్ మహిళా వాకర్స్ క్లబ్, స్టార్ వాకర్స్ క్లబ్ కలిపి ఇదే వెన్యూలో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ కమిషనర్ ప్రసాద్ గారు ఇటీవల అవుతున్నారు. సభ్యులందరి కోరిక మేరకు కొత్త కార్యవర్గం ఎన్నుకున్నాం. ఆ కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసిన వెంటనే ఇక్కడే మెగా టిఫిన్ కూడా ఏర్పాటు చేసాం ఇదే వెన్యూలో. అందుకు మిత్రులు ఎవరు మిస్ కాకుండా రాని వారి గురించి సమాచారం చేరవేసి ఈ కార్యక్రమం ఈవేళ ఫిబ్రవరి 26వ తేదీ 27వ తేదీ ప్రపంచ ఎన్జిఓస్ డే. అంటే ప్రభుత్వేతర సంస్థలు ప్రపంచంలోనే ఉన్నాయి, అనేక చాలా వేల మీద ఉన్నాయి. అటువంటి సంస్థలు ప్రభుత్వం ధీటుగా ప్రజాసేవ చేస్తున్నాయి. సమాజమే దేవాలయంగా భావించి మా వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ కూడా 1987లో స్టార్ట్ అయింది. మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే నడిపించు
ఆరోగ్యంగా ఉండు, సమాజ సేవ చేయి, తద్వారా ఆరోగ్య సమాజ నిర్మాణంలో పాల్పంచుకో, తద్వారా ఆరోగ్య భారత నిర్మాణంలో పాల్పంచుకున్న కాన్సెప్ట్తో వాకర్స్ ఇంటర్నేషనల్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ 1987లో వచ్చింది. అలాగే 86లో మరి ఈ ఎన్జిఓ సంస్థలు ఎప్పుడు వచ్చాయంటే 2012లో స్టార్ట్ అయ్యాయి ప్రపంచమంతటా. ఆ తరువాతను క్రమేణా రోటరీ క్లబ్ అని, లయన్స్ క్లబ్ అని, జేసీఐ క్లబ్ అని, వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అని ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజ సేవ కోసమే ముందుకొచ్చి ప్రభుత్వం ధీటుగా పనిచేయడంలో అందుకు ప్రభుత్వం కూడా వీళ్ళని గౌరవించి మంచి మంచి గిఫ్ట్లు, అవార్డులు కూడా ఇస్తున్నాయి. కనుక మన చేయడం ఏంటంటే ప్రజల సేవలో